బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా మరికొద్ది గంటల్లో చర్చలు ప్రారంభం కాబోతున్న వేళ పాకిస్తాన్లో యుఎస్ ఇరాన్ మధ్య చర్చలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో చర్చలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే చర్చల వేళ ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. చర్చలు సఫలం కాకుంటే ఇరాన్ను సమాధి చేస్తానంటున్నాడు ట్రంప్. చర్చలకు ముందే డిమాండ్లకు ఓకే చెప్పి ఇరాన్ను ఇరకట్టంలోకి నెట్టాలనుకుంటున్నాడు అమెరికా అధ్యక్షుడు. హార్ముజ్ జలసంధి యురేనియం శుద్ధిపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇరు దేశాల డిమాండ్లపై మొదటి నుంచి అనిశ్చితి నెలకొంది. అణు కార్యక్రమాలపై ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలున్నాయి. అణు కార్యక్రమంపై ఆంక్షలు తొలగించాలని చెప్పి ఇరాన్ కోరుతూ ఉంటే ఇరాన్ అణ్వాయుధ రహితంగా ఉండాల్సిందే అంటోంది ట్రంప్ అండ్ అమెరికా. అండ్ ఈ క్రమంలోనే ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. అసలు ఏం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. మరి ముఖ్యంగా ఏం జరిగే అవకాశం ఉంది, ఎటువంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకునే అవకాశం ఉంది, ఒకవేళ ట్రంప్ ఒప్పుకుంటే సరే, ఒప్పుకోకపోతే ఏం జరిగే అవకాశం ఉంది, వాళ్ళ డిమాండ్స్ ఏంటి. ఫస్ట్ డిమాండ్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి డిమాండ్స్ మనం మాట్లాడుకుంటూ ఉంది, ఇరువైపుల పరస్పరం దాడులు చేసుకోకుండా ఖచ్చితమైన హామీ ఉండాలని చెప్పి ఇరాన్ అణుశుద్ధికి ఒప్పుకోవాలనేది ఇటు అమెరికా డిమాండ్. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ సాయుధ దళాల పర్యవేక్షణలో నౌకల రాకపోకలు అనేది కూడా ఫస్ట్ ఇరాన్కి సంబంధించి ఇరువైపులా పరస్పరం దాడులు చేసుకోకుండా ఖచ్చితమైన హామీ ఉండాలనేది ఇరాన్ చెబుతున్న మాట. దాంతోపాటు ఇంకా రెండో డిమాండ్ ఏంటి, ఇరాన్ 10 డిమాండ్లు పెట్టింది కదా. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ సాయుధ దళాల పర్యవేక్షణలో నౌకల రాకపోకలు ఉండాలనేది. అయితే ఇక్కడ ట్రంప్ అంటున్న మాట ఏంటంటే, మీరు వెంటనే హార్ముజ్ని రిలీజ్ చేయండి అంటే ఇరాన్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ వెళ్ళిందట. ఏమని, మీరు కనుక ఒప్పుకుంటే సరిపోయి, లేకపోతే బాగోదని చెప్పి ట్రంప్ వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు ఇరాన్ కాస్త ట్విస్ట్ ఇచ్చింది. మేము ఆల్రెడీ కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాం, రోజుకి 15 వెషల్స్ వెళ్ళేందుకు మేము అంగీకరించడం జరిగిందని చెప్పి ఇరాన్ చెప్పుకొచ్చింది. అయితే 15లో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం 7 మాత్రమే రిలీజ్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఈ 7 గురించి మాట్లాడుకున్న క్రమంలో ఎక్కడైతే సీమైన్స్ పెట్టామో కాస్త జాగ్రత్తగా వెళ్ళే ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్పుకొస్తూనే, అయితే సీమైన్స్ను తొలగించాలని చెప్పి అమెరికా ప్రతిపాదన తీసుకొస్తే ఇరాన్ దానికి ప్రస్తుతం మేము సీమైన్స్ అయితే పెట్టడం జరిగింది, కానీ అవి ఎక్కడున్నాయో వాటిని నిర్వీర్యం చేసే టెక్నాలజీ మా దగ్గర లేదు అని చెప్పి ఇప్పుడు ఇరాన్ చెప్పడం, ఇరాన్ ఒక విధంగా చేతులు ఎత్తేయడం అమెరికాను షాక్ గురి చేస్తుంది. ట్రంప్కి ఇప్పుడు పిచ్చెక్కుతోంది. ట్రంప్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనేదే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారిపోతుంది. అండ్ ఇటువంటి తరుణంలో హార్ముజ్ దగ్గర మాత్రం ఇంకా ఆ అన్సర్టెనిటీ మాత్రం కొనసాగే అవకాశం ఉంది. ఆ అనిశ్చితి మాత్రం ఇంకా కంటిన్యూ కాబోతుంది. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు వాళ్లకు సంబంధించి డిమాండ్ల గురించి. ఆ తర్వాత ఏం జరగబోతుంది, ఏం జరిగే అవకాశం ఉంది, ఇద్దరి టాక్స్ అంటే అమెరికాకు ఇరాన్కి మధ్య నేరుగా డైరెక్ట్ టాక్స్ అయ్యే అవకాశం ఉందా, ఇండైరెక్ట్ టాక్స్ అయ్యే అవకాశం ఉందా, దీంట్లో పాకిస్తాన్ పాత్ర ఎలా ఉండబోతోంది, ఒకవేళ ఈ రోజు చర్చలు సఫలం కాకపోతే ఏం జరిగే అవకాశం ఉంది, అసలు చర్చలు ఎన్ని గంటల వరకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది, ఎన్ని గంటలకు ప్రారంభమయ్యే అంటే భారత కాలమాన ప్రకారం ఎన్ని గంటలకు ప్రారంభమవచ్చు, అది ఎంత పాటు కొనసాగే అవకాశం ఉంది, ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ జరిగే అవకాశం ఉంది, ఎటువంటి రిపకర్షన్స్ ఉండే అవకాశం ఉంది, వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం ఈ షోలో అండ్ ఈ బులెటిన్లో. అండ్ కమింగ్ టు ద ఇరాన్స్ థర్డ్ పాయింట్, లెబనాన్లో హెజ్బుల్లాపై దాడులు సహా అన్ని చోట్ల యుద్ధం పూర్తిగా నిలిపివేయని చెప్పి ఇరాన్ డిమాండ్ చేస్తూ ఉంటే, ఇక్కడ ఇజ్రాయెల్ మాత్రం, ఎందుకంటే దాడి చేస్తుంది ఇజ్రాయెల్ కదా, ఇజ్రాయెల్ మాత్రం నో అంటోంది. సీజ్ ఫైర్లో ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ విషయంలో నో అంటోంది. కాబట్టి ఈ పాయింట్ కూడా కాస్త ఇంట్రెస్టింగ్ డిస్కషన్ వెళ్ళే అవకాశం ఉంది. ఇరాన్ ఇరువైపులా కూడా పరస్పర దాడులు చేసుకుంటే ఖచ్చితమైన హామీ ఉండాలనేది, ఇరాన్ అణుశుద్ధికి ఒప్పుకోవాలనే డిమాండ్ తెర మీద తీసుకొస్తుంది. హార్ముజ్ జలసంధి అంశం, లెబనాన్లో హెజ్బుల్లా దాడులు సహా అన్ని చోట్ల యుద్ధం పూర్తిగా ఆపేయాలనేది, ఇక దీంతో పాటు పశ్చిమాసియాలోని అన్ని స్థావరాలు మోహరింపు కేంద్రాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ. అండ్ ఇది కూడా కాస్త నెరవేరే అంశం కనిపించట్లేదు. ఏమంటోంది అమెరికా, ఫస్ట్ డిస్కషన్స్ చేద్దాం, ఆ తర్వాత మాకు సంబంధించి సంతృప్తికరంగా ఉంటే అప్పుడు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దామనేది ఇటు ఇరాన్కు అమెరికా సూచిస్తుంది. ఇక 5వ పాయింట్, ఇరాన్కు వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో అలాగే ఇతర సంస్థల్లో చేసిన అన్ని తీర్మానాలని అన్కండిషన్గా రద్దు చేయాలి అనేది ఇక్కడ ఒప్పుకునే అవకాశం కనిపించట్లేదు అమెరికా. ఇక 6వది, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యానికి హామీ ఇచ్చేలా ట్రాన్సిట్ ప్రోటోకాల్ ఏర్పాటు చేయాలి, ఇందుకోసం ఇరువైపులా అంగీకారంతో రూల్స్ రూపకల్పన చేయాలి అనేది ఇక్కడ కూడా ఒప్పుకునే అవకాశం కనిపించట్లేదు. బట్ ఒక కండిషన్ మీద అమెరికా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న మొన్న ఇటు సోషల్ మీడియా వేదికగా ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తుందని చెప్పి చెప్తున్న క్రమంలో ఇక్కడ పాయింట్ ఏంటి, అమెరికా ఇరాన్తో ఒకవేళ సంధి కుదుర్చుకున్న ఆ టోల్ ట్యాక్స్, సాధారణంగా టోల్ ట్యాక్స్ అని మాట్లాడుకుంటున్నాం కంటే ఆ పదాన్ని ఇక్కడ ప్రయోగించే ప్రయత్నం జరుగుతోంది. ఆ టోల్ ట్యాక్స్ వసూలు చేసే క్రమంలో 50-50 అంటే మీదొక 50% నాదొక 50% అనే అంశం మీద ఈ ఇరాన్కి అమెరికా వెళ్ళబోతుంది అనేది వినిపించేమాట.
ఇక ఆ తర్వాత ఇరాన్కు జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలనేది. ఇక్కడ ఒక మాట ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. దీని మీద ఆల్రెడీ గతంలో అమెరికా రియాక్ట్ అయింది. ప్రెస్ సెక్రటరీ, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరోలినా లీవిట్ రియాక్ట్ అవుతూ ఇది ట్రంప్ దృష్టిలో ఉంది, బట్ అమెరికా దీన్ని చెల్లించే అవకాశం ఎక్కడ కనిపించట్లేదు, అండ్ దీన్ని గల్ఫ్ దేశాల నుంచి వసూలు చేసి ఇరాన్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ కాస్త నవ్వుతూనే ఆమె సమాధానం ఇచ్చారు. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక దాంతోపాటు ఇరాన్పై ఉన్న అన్ని ప్రాథమిక అనుబంధ ఆంక్షలు తొలగించాలని చెప్పి, సో ఇప్పుడు ఇండైరెక్ట్గా మనం చూసాం ఆంక్షల విషయాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు దాదాపుగా తొలగిస్తామంటూ చెప్పుకొచ్చింది. ఇది కూడా వన్ ఆఫ్ ది కీ డిమాండ్. అమెరికా ఒప్పుకుంది, బట్ ఆచరణకు వెళ్తుందా? ఇక్కడే ప్రతిష్టంభన నెలకొనే అవకాశం ఉంది. అంటే టాక్స్ ముందుకు వెళ్ళకపోవచ్చు. ఇక దీంతోపాటు విదేశాల్లో సీజ్ చేస్తున్న అన్ని ఇరాన్ ఆస్తులని నిధులు విడుదల చేయాలని చెప్పి ఇమీడియట్గా జరగాలంటోంది. ఒప్పుకుంది ఈ అమెరికా, కానీ ఇంప్లిమెంటేషన్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. దీంతోపాటు ఈ షరతులన్నిటికీ అంతర్జాతీయ చట్టాల కింద తప్పనిసరిగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం చేయాలి. అంటే ఈ కండిషన్స్ అన్నిటికీ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా తప్పనిసరిగా వాటిని కంప్లీట్గా అనుసరించేలా, వాటిని ఇంప్లిమెంట్ చేసేలా అమెరికా వాటిని ఎక్కడ కూడా తూచా తప్పకుండా పాటించి ఎక్కడ దాన్ని విడిచిపెట్టకుండా ఇటు అంతర్జాతీయ భద్రతా మండలి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానం చేయాలి అనేది. సో ఇక్కడ ఈ 10 పాయింట్లు ఎక్కడ కనిపించట్లేదు. సో ఈ డిస్కషన్స్లో మహా అయితే ఒక 2-3 పాయింట్లు, మహా అయితే ఇప్పుడు లీస్ట్ కండిషన్స్లో 5 పాయింట్లకు ఇరాన్ పెట్టిన 10 పాయింట్లలో 5 పాయింట్లు డిస్కషన్కి వెళ్ళే అవకాశం ఉంది. కనీసం డిస్కషన్కి వెళ్ళి 1, 2, 3 అది సక్సెస్ఫుల్గా అమెరికా ఒప్పుకునే అవకాశం ఉంది అనే అంశానికి బలం చేకూర్చేలా ఉన్నాయి ఆ పాయింట్లు. ఇక ఆ తర్వాత ట్రంప్ అంటే అమెరికా 15 పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, విస్తృత స్థాయిలో చర్చలకు వీలుగా 4 రోజుల పాటు పూర్తి స్థాయి కాల్పుల విరమణ జరగాలనేది అమెరికా చెప్పిన మాట. కానీ ఇరాన్ కండిషన్స్కి ఒప్పుకోవాలి. ఇక్కడ ఇరాన్ న్యూక్లియర్ ఎపిసోడ్ శాశ్వతంగా వదిలేయడం ఇరాన్ ఒప్పుకోదు. దాంతోపాటు 3rd పాయింట్, ఇరాన్లో అణుశుద్ధిని నిలిపివేయాలి, ఇరాన్ ఒప్పుకోదు. 4వది, ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి అప్పగించాలి. ఒప్పుకునే ప్రసక్తి కనిపించట్లేదు. ఒకవేళ అదే ఉంటే కనుక దాడులు జరిగినప్పుడు ఇచ్చుండాలి, కాబట్టి ఇది కూడా జరగదు. ఇక 5వది, ఇరాన్లో నటాంజ్, ఇస్ఫహాన్, ఫోర్దో అణు కేంద్రాలను IAEA ఆధ్వర్యంలో పూర్తిగా ధ్వంసం చేయాలి. సచ్చిన ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఒకవేళ అదే జరిగితే కనుక ఇంకొక ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇదే పాయింట్ ఒప్పుకునే తీరే ప్రసక్తి లేదని చెప్పి తెగేసి చెప్తుంది అనుకోవడంలో అతిశక్తి లేదు ఇరాన్ విషయంలో. ఎందుకంటే దేనికోసం అయితే ఫైట్ చేస్తుందో అది వదులుకోవాలని చెప్పి అమెరికా అంటే వదులుకుంటుందా? కాదు కదా. ఇక ఆ తర్వాత హార్ముజ్ జలసంధిని 24/7 తెరిచి ఉంచాలి. ఎస్, తెరిచి ఉంచుతాం, బట్ తెరిచి ఉంచాలి అన్నప్పటికీ కూడా దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్కి ఒప్పుకోవాలి. ఇరాన్ అక్కడ ఒప్పుకుంటుందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కాబట్టి ఇది కూడా చెల్లే అవకాశం కనిపించదు. ఇక పశ్చిమాసియాలోని వివిధ దేశాల్లో ప్రాంతీయ మిలీషియా కార్యకలాపాలు ఆపేయాలి. ఇక్కడ లెబనాన్ విషయంలోనే అగ్గి మీద గుగ్గులమవుతోంది. అలాంటప్పుడు ఇరాన్ ఎందుకు ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు కదా. లెబనాన్లోని హెజ్బుల్లా విషయంలోని అంత గట్టి పట్టుంది, గాజాలోని హమాస్ విషయంలో అంత పట్టు మీద ఉంది, హౌతుల విషయానికి వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. ఇరాక్లో ఉన్నది వీళ్ళకు సపోర్ట్గానే మిలీషియా, వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? కాబట్టి ఇది కూడా తెగే అవకాశం కనిపించట్లేదు. ఇక 8వ పాయింట్, వివిధ మిలిటెంట్ గ్రూపులకు మద్దతు నిలిపేయాలి. ఇప్పటికే కదా మాట్లాడుకున్న పాయింట్ ఇది. అంటే మిలిటెంట్ గ్రూప్స్కి సపోర్ట్గా ఉంది అనేది. కాబట్టి ఇక్కడ కూడా ఒప్పుకునే ప్రసక్తి కనిపించడం లేదు. బ్యాలిస్టిక్ మిసైల్ సంఖ్య సామర్థ్యంపై నియంత్రణ ఉండాలని చెప్పి, నేనే బాంబు వేయాలో నువ్వు చెప్తానంటే ఎందుకు ఒప్పుకుంటుంది ఇరాన్? కాబట్టి ఇది కూడా ఒప్పుకోదు. ఇక ఆ తర్వాత కేవలం స్వీయ రక్షణకే మిసైల్స్ను ఉపయోగించుకోవాలి. అంటే స్వీయ రక్షణ అంటే ఎవరైనా దాడి చేస్తే నువ్వు సెక్యూర్గా అంటే ఫర్ సపోజ్ మన ఇంటికి పక్కింటికి దాడులు అవుతున్నాయి అనుకుందాం, వాళ్ళు బాంబులు వేస్తే మనం షీల్డ్ అంటే అడ్డుకునేటట్టు మాత్రమే మనం బాంబులు ఉపయోగించాలంటే ఒప్పుకుంటుందా? నేను బాంబులు వేస్తాను, లేకపోతే నీకు ఏమైనా బాంబులు వేస్తే కనుక ఎవరైనా వాటిని నిలువరించుకునేలా, వాటిని తట్టుకుని ఎదురొడ్డేలా మాత్రమే నువ్వు ఉండాలంటే ఎందుకు ఒప్పుకుంటుంది? రక్షణకైతే ఒప్పుకోదు కదా, తిరిగి అటాక్కి వెళ్తుంది కదా. సో అటువంటి పాయింట్ కూడా ఒప్పుకునే అవకాశం కనిపించట్లేదు. అండ్ 11th పాయింట్, ఒకవేళ ఈ కండిషన్స్ కనుక ఇరాన్ అంగీకరిస్తే ఆ దేశ డిమాండ్స్కి ఒప్పుకుంటా అంటున్నాడు ట్రంప్. కాబట్టి ఇది తేలే అవకాశం కనిపించదు. అండ్ ఇరాన్పై అన్ని రకాల ఆంక్షలను ఎత్తేయాలని చెప్పి, ఇది బహుశా సమ్వాట్ ఎక్కడో కొన్ని కండిషన్స్కైనా అమెరికా ఒప్పుకునే అవకాశం ఉంటుంది, ఒకవేళ సిచ్యువేషన్ కనుక అంత డిమాండ్ చేస్తాయి. ఇక 13వ పాయింట్, ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్ సహా ఆ దేశ పౌర అణు కార్యక్రమానికి కూడా టెక్నాలజీ హెల్పింగ్ అనేది. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఈ ఇస్ఫహాన్, నటాంజ్, ఫోర్దో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తాయి. అవి నిర్వీర్యం చేయవు, వాటి కోసం మేము ఉంటామని చెప్పి ఇరాన్ చెప్తున్న సందర్భంలో ఇక దీనికి నీ అవసరం ఏముందని చెప్పి గట్టిగా తెగేసి చెప్పే అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. ఇక దాంతోపాటు 14th పాయింట్, శాంక్షన్స్ని ఎత్తేయాలి. శాంక్షన్స్ని ఎత్తేందుకు సిద్ధంగానే ఉంది,
బట్ కండిషన్స్ అప్లై అంటుంది కదా, బట్ ఆ కండిషన్స్ ఏంటి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇక ఆఖరి పాయింట్, ఒప్పందంలో ఇరాన్ ఏదైనా అంశాన్ని ఉల్లంఘిస్తే ఆ దేశంపై ఐక్యరాజ్య సమితి గతంలో విధించిన ఆంక్షలు ఆటోమేటిక్గా మళ్ళీ అప్లికబుల్ అవుతాయని చెప్పి. సో దీనికి తెగించే ఉంది. అండ్ ఇన్ని పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఇందాక మనం మాట్లాడుకోవడం జరిగింది, మరి ఇన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, డిస్కషన్స్ జరుగుతాయని చెప్పి 2 పాయింట్లకి ఇప్పటికీ అమెరికా ఒప్పుకుంది. బట్ ఇరాన్ ఏముంటుంది, మీరు ఒప్పుకోవడం కాదు ఆచరణలోకి పెట్టండి, అప్పుడు డిస్కషన్స్కి వెళ్దామని చెప్తోంది. అలా అన్నప్పుడే కదా ట్రంప్ పెట్టిన కండిషన్స్. ట్రంప్ ఇప్పుడు అగ్గి మీద గుగ్గులం అవుతూ ఉన్నాడు. ముందు మీరు ఇలా చెప్పి అలా అనడం ఏంటని చెప్పి. బట్ ఇదే టాక్స్ ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు అరౌండ్ 5 గంటల ప్రాంతంలో ప్రారంభం కాబోతున్నాయి. 5, 5:30, 6 కొన్ని గంట అటు ఇటు అనుకున్నాం. 5 నుంచి 6 మధ్య టాక్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి డైరెక్ట్ టాక్స్ ఉంటాయా, ఇండైరెక్ట్ టాక్స్ ఉంటాయా? ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇవి డైరెక్ట్ టాక్స్ ఉండే అవకాశం లేదు అనేది వినిపించిన మాట. సో ఎలా జరగచ్చు? ఇటు వీళ్ళు వెళ్ళి అంటే ఇరాన్ డెలిగేషన్ ఇప్పటికే చేరుకుందన్న మాట వినిపిస్తోంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా కొన్ని రావాలి. ఎందుకంటే ఇక్కడ ఇరాన్ వెర్షన్ ఇరాన్ మీడియా చెప్తోంది, అమెరికా వెర్షన్ అంతర్జాతీయ మీడియా చెబుతుంది. కాబట్టి ఇక్కడ క్లారిటీ కనిపించట్లేదు అంతగా. బట్ ఒకవేళ కొంత సోర్స్ ప్రకారం తీసుకున్నప్పుడు ఇరాన్ డెలిగేషన్ చేరుకుంది అనుకుందాం. చేరుకున్నప్పుడు ముందుగా ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇస్లామాబాద్లోని ఆయన ఇంటికి వెళ్తారు. అంటే షహబాజ్ షరీఫ్ ఇంటికి వెళ్తారు, వెళ్ళి ఆయన్ని గౌరవప్రదంగా కలవడం జరుగుతుంది. ఫస్ట్ ఇరాన్ డెలిగేషన్స్ వెళ్ళి కలుస్తుందని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత అమెరికా డెలిగేషన్ వెళ్ళి కలవడం జరుగుతుంది. ఆ తర్వాత ఫేస్ టు ఫేస్ ఈ టాక్స్, డైరెక్ట్ టాక్స్కి ఇరాన్ ఒప్పుకుంటే కనుక ఓకే, లేకపోతే కనుక ఇండైరెక్ట్గా ఉండే అవకాశం ఉంది. ఈ డైరెక్ట్ టాక్స్ అయినప్పుడు కూడా ముందుగా ఇరు దేశాధినేతలు అంటే ఆ రోజు డెలిగేషన్కి, ఈ క్షణం డెలిగేషన్కి వెళ్ళిన ఆ దేశాధినేతలు కావచ్చు, లేకపోతే ఆ రిప్రజెంటేటివ్స్లో టాప్ లీడర్ ముందుగా హ్యాండ్ షేక్తో వాళ్ళు మీటింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ తర్వాత పాయింట్లోకి వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్, డిస్కషన్ ప్రారంభమవుతుంది ఓకే, బట్ ఇక్కడ పాకిస్తాన్ పాత్ర ఏంటనేది, పాకిస్తాన్ పాత్ర గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఎందుకంటే ఇండైరెక్ట్ టాక్స్ అయితే కనుక వాళ్ళు ఒక రూమ్లో ఉంటారు, వీళ్ళు ఒక రూమ్లో ఉంటారు, లేకపోతే 2 స్పాట్స్లో ఉంటారు. ఉన్న తర్వాత వీళ్ళ విషయాన్ని వాళ్ళకు చేరవేయడం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాకిస్తాన్ పాత్ర మీడియేటర్ కాదు, మెసెంజర్ మాత్రమే. మధ్యవర్తిత్వం చెప్పి బయటకు చెప్పుకున్నప్పటికీ ఆ మధ్యవర్తి అనే పాత్ర కంప్లీట్గా పోషిస్తున్న ఆ పరిస్థితి పాకిస్తాన్కు లేదు. బికాజ్ పొజిషనల్ స్ట్రెంగ్త్ అంటూ ఉంటారు. అంటే మనం అంటూ ఉంటారు కదా స్థాయి అని చెప్పి, కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటారు తన బలం స్థానబలం అని చెప్పి అంటూ ఉంటారు. తన బలం అంటే ఏంటో తెలియాలి, స్థానబలం అంటే ఏంటో తెలియాలి. కానీ చర్చలకు వచ్చేటప్పుడు ఈ రెండూ కలిసికట్టుగా వెళ్ళాలి. తన బలం తనకు లేదు అండ్ స్థానబలం కూడా కొంచెం ఉంది. బట్ ఈ 2 ఆస్పెక్ట్స్లో కేవలం పాకిస్తాన్ పాత్ర కేవలం మెసెంజర్ పాత్ర మాత్రమే. ఇండైరెక్ట్ టాక్స్కి వెళ్తే డైరెక్ట్ టాక్స్కి వెళ్ళే అవకాశం కనిపించట్లేదు. బికాస్ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఇరాన్ ఏముంటోంది, పూర్తిగా కంప్లీట్లీ డిస్ట్రస్ట్తోనే మేము ఈ డిస్కషన్కి రావడం జరుగుతుంది అని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చింది. అంటే పూర్తిగా అపనమ్మకంతోనే వస్తున్నామని చెప్పి. సో నమ్మకం ఎవరి మీద లేదు, మరి పాకిస్తాన్ మీద కూడా లేనట్టే కదా ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే. సో వీటన్నిటితో పాటు జరుగుతున్న పరిణామాలు. కాబట్టి ఈరోజు రాత్రి ఈ డిస్కషన్స్ జరిగాయి. సాయంత్రం 6 లేకపోతే 5 గంటలకు ప్రారంభమవుతాయి. అవి ఏ రాత్రి వరకు కంటిన్యూ అయ్యాయి అనుకుందాం. ఒకవేళ అమెరికా అన్నట్టుగా ట్రంప్ అన్నారని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ఇన్ఫాక్ట్ చాలా తీవ్రమైన డిస్కషన్ జరుగుతోంది. ఒకవేళ ఈరోజు రాత్రికి ఏమైనా తేల్చకపోతే కనుక బహుశా తీవ్రమైన దాడికి దిగే అవకాశం ఉంది. ఎందుకు నువ్వు ఈ మాట అంటున్నావు అని చెప్పి సచిన్ అని చెప్పి మీ క్వశ్చన్ మార్క్ రావచ్చు గాక. లెట్ మీ కోట్ వన్ థింగ్ హియర్. నిన్నే ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, పవర్ఫుల్ రీస్టార్ట్ అని చెప్పి. వాట్ డస్ ఇట్ మీన్? పవర్ఫుల్ రీస్టార్ట్ అంటే ఏంటి, ఏం చేస్తాడు పవర్ఫుల్ రీస్టార్ట్ అంటే? మనం నిన్న మాట్లాడుకోవడం జరిగింది. ఆ పవర్ఫుల్ రీస్టార్ట్ బటన్ నొక్కే అవకాశం ఉంటుంది. బటన్ నొక్కుతాడా లేకపోతే ఇట్స్ గోన్ బి ఆ బిగ్గెస్ట్ డెసిషన్ అనేది. సో మొత్తంగా చూసుకుంటే ఈరోజు రాత్రికి కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది ఎవరైనా ఇరు పక్షాల నుంచి. డిస్కషన్స్ కంటిన్యూ అయితే ఒకలా ఉంటుంది, ఫెయిల్ అయితే ఇంకోలా ఉంటుంది. ఏది జరిగినా కూడా క్లారిటీ అనే అంశం మాత్రం చాలా బీభత్సంగా వచ్చే అవకాశం కనిపించట్లేదు. సో ఇది ఉన్న సిచ్యువేషన్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్ట్రీమింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను.
6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU